సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు పుణ్యకీర్తన ద ఐకాన్ అనమాట. ఈరోజు ఇంట్లో స్లైమ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. అది వర్కౌట్ కూడా అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు. నేను దాన్ని ఇప్పుడే స్ట్రెచ్ చేసి చూపిస్తాను, ఓకేనా? అండ్ లాస్ట్లో దాని మెథడ్ ఏందో చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే నేను స్ట్రెచ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, స్క్విషీగా. ఇప్పుడైతే నేను చూపిస్తాను, చూడండి. నిమిషం ఫ్రెండ్స్, 1 మినిట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూపిస్తే ఇది ఎట్లా స్ట్రెచ్ అవుతుందో. అంటే సగం విరిగిపోతుందలా, కానీ నాకైతే నేను చేసింది అయితే చాలా నచ్చింది. ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేశాను. ఎలానో ఇప్పుడే చెప్తా. ఫస్ట్ మీరు కొంచెం పిండి తీసుకోవాలన్నమాట. ఆ పిండిని అయితే ఇట్లానే మంచిగా తడుపుకోవాలి. తడుపుకున్నాక అందులో కొంచెం కుంకుమ యాడ్ చేయాలి, ఎందుకంటే కలర్ కోసం. అది మీ ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నా దగ్గర అయితే పింక్ కలర్ లేదనమాట, అందుకే నేను కుంకుమ యాడ్ చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పింక్ కలర్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఎల్లో కలర్ లేకపోతే కూడా పసుపు యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా ఫ్లఫీగా ఎట్లా అవుతుందంటే, నేను ఇక్కడ బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఏ కలర్ ఉంటుందో, ఎల్లో ఉంటుందో, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, వైట్ కలర్ ఉంటుంది, చాలా బాగుంది. దీన్ని యాక్చువల్గా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఏం పర్వాలేదు. ఎక్స్పైరీ డేట్ ఉన్నా కానీ ఇంకా యూజ్ ఉంటుంది దానికి చాలా. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా స్ట్రెచ్ అవుతుందో కొంచెం. ఇదైతే ఎక్కువ స్ట్రెచ్ కానికి నాకు, నేనైతే ఇంకా లోషన్ యాడ్ చేస్తున్నాను. మీరు చాలా ఎక్కువ చేసుకోకండి. అంత స్ట్రెచ్ కావాలంటే దీంతో ట్రై చేయవచ్చు, లేకపోతే దీని బదులు ఆయిల్ కూడా వేసుకోండి. నాకు అంత తెలియదు ఆయిల్తో వేసుకోవాలని. ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే ప్లాన్ చేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక చెప్తా ఎట్లా బాగా స్ట్రెచ్ అవుతుంది, ఓకేనా? ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, విష్ యూ.